ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీ లీడర్ అయినటువంటి లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం కలకలను రేపుతున్నాయి. దోచుకున్నది దాచుకోవడానికే సింగపూర్ వెళ్ళారు అబ్బా కొడుకులు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఏదో మీడియా ముందుకు వచ్చి 4 కోతలు కూసి అతిగా ప్రవర్తించి ఆ పార్టీనికి పరువు లేకుండా చేసుకుంటున్నారు. సింగపూర్ పర్యటన వెళ్ళింది ఎందుకంటే 5 రోజుల పర్యటనకి రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి చంద్రబాబు నాయుడు కానీ మరి లోకేష్ బాబు కానీ వెళ్ళటం జరుగుతుంది. మరి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా, పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు ఇంకా పెట్టుబడి పెట్టిన వాళ్ళు స్థాపించాల వాళ్ళ కంపెనీలు పెట్టుబడులు పెడతానికి ఒప్పందాలు చేసుకోవడానికి వెళ్ళారు. డబ్బులు ఎట్లా తీసుకెళ్ళి మళ్ళీ ఆడ దాచుకుంటారు? ఇది ఇడ్డూరం కదా మాట్లాడటం కూడా. లక్ష్మీ పార్వతి కానీ ఆ రోజా కానీ ఆమెమో సినిమాల్లో నటించినట్టుగా ఎగరేసి కొడతానంటుంది. మరి అవునా ఛాంపియన్ అయింది అంటే ఈ 5 ఏళ్లలో బాగా కరాటీ నేర్చుకుందా ఏంటి? మహిళల గురించి అంటే మరీ అతిగా మాట్లాడుతుంటే ప్రభుత్వం కూటమి ఉందా లేదంటే వాళ్ళ ప్రభుత్వం ఉందా? అసలు ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నారు. అసలు ఏంది వాళ్ళ మీద మా మీద ఇంకా కేసులు ఏం పెట్టట్లేదని అతిపోకడ పోతున్నారు. ఈ రోజా కానీ లక్ష్మీ పార్వతి కానీ. అసలు లక్ష్మీ పార్వతికి ఏముందని, ఏ ఇలువ ఉందని? ఎప్పుడో తీసి అవతల నూకేశారు కదా. ఆ పార్టీలో కూడా ఇలువ లేదు. ఏదో పార్టీని పేరు అడ్డం పెట్టుకొని ఏదో మీడియా పిలుచుకోవటం, ఆ మీడియా ముందు 4 మాటలు మాట్లాడటం తప్ప ఎలాంటి పొజిషన్ లేదు. ఎందుకు వాళ్ళకి ఇలాంటి ఇబ్బందికరమైన స్త్రీలాగా ఉండాలి కానీ నేను మగవాళ్ళలాగా ఎగిరెగిరి తంతాను, నేను ఛాంపియన్ని, నేను కరాటీ బెల్ట్, నాకు బ్లాక్ బెల్ట్ అన్న మాటలు అది కరెక్ట్ కాదు. అది వాస్తవంగా ఏంటంటే మీరు పద్ధతిగా ఉంటే మంచిది. లక్ష్మీ పార్వతి కానీ రోజా కానీ ప్రతిమాంగా ఆడవాళ్ళు ఉన్నారు. వారు మరి హోమ్ మినిస్టరు మాజీ సుచరిత గారు ఉన్నారు, ఆమె మాట్లాడలేదు. మరి ఆమె ఇప్పుడు తానేటి వనిత గారు, ఆమె గారు కూడా చేశారు కదా, మరి వారు మాట్లాడలేదే. చాలామంది స్త్రీమూర్తులు ఉన్నారు కదా. అంటే నీ రోజాని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అసభ్యంగా మాట్లాడుతున్నారు అనేది రోజా వాదన. మరి ఎవరే మాట్లాడలేదే. రోజా అసలు ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఐరన్ లెగ్ అని అందరికీ తెలిసిన విషయమే. మరి పోయింది, పతనమైంది, ఏదో ఒకసారి అధికారం వచ్చింది, మరి దాని మూలాలు అనుభవించింది కదా. కోట్ల రూపాయల స్కాములు ఎక్కడ మూలం కదిలిచ్చినా అదంతా డొంకంతా కదిలిపోతుంది. ప్రతి ఈ శాఖలో కూడా ఇవాళ చూస్తున్నాం కదా. మద్యం స్కామ్ అనేది దేశం ఉలిక్కిపడేలాగా ఉంది ఇవాళ. అదేదో తీగలాగితే డొంకంతా కదిలిందనేది పాత సామెత. కొత్తగా మనం అనుకోవాల్సిందంటే పెద్ద మాఫియాను. ఈ మాఫియాని మించిపోయిందనమాట. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మద్యం స్కామ్ చేశారంటే ప్రజా పరిపాలన ఇచ్చి నీకు 5 ఏళ్ళ పరిపాలన ఇస్తే నీవు స్కాములు స్కీములు తప్ప రెండవ పని చేయలేదు. అదేమనంటే మేము పథకాలు ఇస్తున్నాము, పాడిస్తున్నాం అని చెప్పేసి ఎక్కడ అభివృద్ధి కూడా చేయకుండా మొత్తం ఈ డబ్బు అంతా మరి వాళ్ళ మద్యం ఏర్లై పారుతుందని మరి ఏదో చెబుతున్నావు. వాళ్ళు ఏమో ఏర్లై పార్ట్లా కంపెనీ బ్రాండెడ్ మందు మాత్రం దొరుకుతుంది. ఆ రోజు 10 రూపాయల బాటిల్ లేబుల్స్ మార్చేసి మొత్తం మద్యం ఏర్లై పారిచ్చారు 5 ఏళ్లలో కూడా. మరి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ అధికారంలో లేడు కదా. అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. స్కామే లేదనేది వాళ్ళ వాదన. అసలు స్కామే జరగలేదు, అసలు మద్యం అసలుకి ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎలా జరిగింది అనేది వాళ్ళ వాదన. మరి వాస్తవంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే దీనికి కమిషనర్ ఉంటాడు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఉంటాడు, అసిస్టెంట్ కమిషనర్ ఉంటాడు. ముందు వాళ్ళని పట్టుకుంటే మీకు ఎవరిచ్చారు ఈ ఆర్డరు? మంత్రి ఇచ్చాడా, ముఖ్యమంత్రి ఇచ్చాడా, మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న సలహాదారులు ఇచ్చారా అనేది ఒక మూలం అనేది బయటపడుతుంది. ఎటు కదిలిచ్చారు కాబట్టి దాని గురించి పూర్తి స్థాయి సమాచారం ఏంటంటే ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేయండి. ఆ ఆఫీసర్లు ఈరోజు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సిబిఐ వాళ్ళని ఎందుకు పంపించట్లేదు? వాళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు పెట్టట్లేదు?
ఏ కాడికి వాళ్ళు ఏమంటున్నారంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్నే టార్గెట్ చేశారని ప్రచారం చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడే అవినీతి చేశాడు, చంద్రబాబు నాయుడే నిక్కర్ స్కామ్ చేశాడని చెప్పి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పుకో కాలం గడిపేస్తూ ఈ పర్యటనలు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన లేదంటే ఇతనికి ఏదో ఒకళ్ళు అరెస్ట్ అన్నప్పుడు ఒక పర్యటన, ఒక డ్రామా కంపెనీని తెరదేస్తాడు, జనాన్ని బాగా పోగు చేస్తాడు. నిన్న నెల్లూరు పర్యటన పెట్టాడు, అంతకుముందు మరి ప్రకాశం జిల్లా గిద్దలూరులో పెట్టాడు, అంతకుముందు రెంటపాడలో పెట్టాడు. ఏదో ఒకటి డ్రామాకి తెరలేపుతుంటాడండి జగన్మోహన్ రెడ్డి. అతనంతా డైవర్ట్స్, రాజకీయం చేయటం రాదు, డైవర్ట్స్ పాలిటిక్స్ని ఒక విధి విధానాలతో రాక్షసుడిగా అదొక రౌడీజంగా ఒక క్రిమినల్ బ్రెయిన్తో ఉపయోగించి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ వేల కోట్లు సంపాదించి విదేశాల తరలించి ఆడ వ్యాపారాలు స్థాపించుకోవాలని పక్కా ప్లాన్డ్ అతనంతా బిజినెస్ మైండ్ తప్ప ప్రజా పరిపాలన చేయటానికి వచ్చిన వ్యక్తి మాత్రం కాదు. ఈసారి ప్రజలు కూడా నేను ఒకటే చెబుతున్నాను, ప్రజలు కోరుకునేది నేను ఒకటే, దయచేసి ఇలాంటి క్రిమినల్ని 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి బయటకి కోర్టు మెట్లు ఎక్కకుండా ఇతను మరి ఎంత మెయింటెనెన్స్ చేస్తున్నాడంటే ఎవరు క్రిమినల్. ఇవన్నీ కాదండి అసలుకి. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంది, అసలు లిక్కర్ స్కామే లేదు, ఇప్పుడు జరుగుతుంది స్కామ్ అంతా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని గుడ్డలో తీసి నిలబెడతాను, అధికారంలో అయితే కనుక 7 సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి నిలబెడతాను ఇక్కడ న్యాయస్థానాల ముందలని ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు 93,000 కోట్లు బిజినెస్ జరిగింది మొత్తం ప్రూఫ్తో సహా ఆ రోజు అసెంబ్లీలో ఇచ్చాడు. ఏది 2014 నుంచి 2019 ఇదిగో ఇన్ని వేల కోట్ల బిజినెస్ జరిగిందని చెప్పేసి మద్యంలో. దానిలో మిగిలిన డబ్బును కూడా చెప్పాడు. వాస్తవం ఏంటంటే తెలుసా, 23,000 కోట్లు 24,000 కోట్లు డబ్బు కూడా మిగిలిందని చెప్పేసి. అది మరి అది ప్రభుత్వ పథకాలకో రోడ్ల అభివృద్ధికో మరి వాడాలి కదా, ప్రాజెక్టులు కట్టడానికి వాడాలి కదా. అది అరే అవన్నీ తెలుసుకోకుండా రాజకీయం ఎట్లా చేస్తున్నారు నాయన, మీరు రాజకీయంలోకి ఎట్టొచ్చారని ఆయన, మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేశారు. ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు తీసుకొస్తూ వాళ్ళు కోసం కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసమే అని చెప్పి వైసీపీ నాకు గుడివాడ అమర్నాథ్ కూడా అంటున్నాడు కదా. అమర్నాథ్ వాడు గుడ్డు పీకే గుడ్డు అమర్నాథ్లే. ఏం తెలిసి వచ్చి వీళ్ళకి ఏ అనుభవం ఉందని, కనీసం వాళ్ళ వాళ్ళ తండ్రులు మరి ఆ రోజు రాజకీయాల్లో ఉండారు కదా, వాళ్ళని చూసన్నా నేర్చుకోండి. మరి వాళ్ళ వయసు అయిపోయింది పాపం, వాళ్ళు మూలన కూర్చున్నారు, మీ కొత్తగా వచ్చారు, తెలీదు రాజకీయం అని తెలీదు, మీకే కాడికే అడ్డు పెట్టుకోవటం, రాజకీయాన్ని అడ్డుకొని పెట్టుకోవటం, ప్రజాధనాన్ని లూటీ చేయడానికే రాజకీయంలోకి చొరపడ్డారు. వీళ్ళు చొరపడ్డారంటే తీవ్రవాదుల కంటే డేంజరు. తీవ్రవాదులు అన్నా మనకి ఎక్కడో దాక్కున్నారో అర్థమైపోద్ది. జనం మధ్యలోనే ఉండిపోతున్నారు కదా వీళ్ళు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎంత గందరగోళం చేస్తున్నారు. ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకున్నారు, గంజాయి మూలాలని మరి మత్తు పదార్థాలని ఎన్ని సైకోలను తయారు చేస్తున్నారు కదా. యువతను తయారు చేసి ప్రజల మీదకి మిమ్మల్ని చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం అని చెప్పేసి బెదిరింపు ధోరణిలో చేస్తుంటే కనీసం పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందా, నిద్రా వ్యవస్థలో ఉందా ఏంటి అసలు. అంటే పోలీస్ వ్యవస్థ అంటే గత 5 ఏళ్లలో ఏ మూలాలైతే ఉన్నాయో ఆ మూలాలతోనే పనిచేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా భయపడిపోతున్నారు. పోలీస్ అంటే 3 సింహాలకి సింహనాలుగా నిలబడే సత్యం, న్యాయం, ధర్మం అనే విధానాలని మర్చిపోయి అన్యాయాలకు తెరదీసి అక్రమాలకు పోయి ఆ రోజు అతను చెప్పిందల్లా చేసి కేసుల్లో ఇరుకోవటం పోలీస్ వ్యవస్థల్లో కూడా మరి చాలామంది. సెకండ్ రెడ్డి మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ లిక్కర్ స్కామ్ అనేది తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరువలోకి అయిందనుకోవచ్చు అంటారా? దగ్గరగా చేరింది. అసలు డాను ఉన్నాడు మరి A2 కూడా మొత్తం బట్టబయలు అనే దాన్ని అడ్డం పెట్టుకు ఆ మాట అన్నందుకే చంద్రబాబు నాయుడు ఆయన మీద నిందలేస్తున్నారు. స్కామ్ ఏనే చేశాడని చెప్పేసి, దొంగ ఏనే అని అంటున్నారు. వాళ్ళకి ఏది నోటికొస్తే అది మాట్లాడడం తప్ప రెండో విధానాలు లేవు వాళ్ళకి. చిన్న మూలం చాలు ఎవరిక ఏదో సినీ స్క్రిప్ట్లు ఉంటాయి కదా, ఆ సినీ స్క్రిప్ట్లో ఈ సన్నివేశం పెడతాం, ఇదిగో ఈ మాటలు పెడతాం, ఇదిగో ఈ పాట పెడతాం అన్నట్టుగా వ్యవహారం చేస్తారు. అంతే వీళ్ళు చేసే పనులంతా అంతే ఉంటుంది.